ఒక ఆయన కూలి పనికి వెళ్తూ అప్పుడు 100 రూపాయలు కూలి ఉండే ఒక 10,000 సంపాదించుకున్నాడు. ఈ 10,000 తోటి ఒక వ్యాపారం పెడతాను అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ జతకత్తు వాళ్ళ దోస్తు ఒక ఆయన ఉంటే ఆయనకి చెప్పిండు. చెప్పగానే ఆయన, అరే నువ్వు అవలాగాడు ఉన్నావేమ్రా, ఈ 10,000 నువ్వు వ్యాపారంలో పెడితే ఆ 10,000 అటే పోతాయిరా, నువ్వు అట్లా చేయొద్దు, నువ్వు అవి నాకు మిత్తికి నేను చక్కగా నీకు మిత్తి ఇస్తాను, వడ్డీ ఇస్తాను, నువ్వు నీ పనికి వెళ్తూ ఉంటే కూలి పనికి వెళ్తే నీకు అది పెట్టుబడి లేనటువంటి పని, అది నీ కూలి నీకు వస్తుంది, నీకు టెన్షన్ కూడా ఉండదు, నువ్వు చక్కగా మళ్ళీ ఇంటికి వచ్చి చక్కగా పడుకోవచ్చు, నీకేమి ఇబ్బంది ఉండదు అని చెప్పి కొన్ని మాయ మాటలు చెప్పిండు. చెప్పగానే ఆయన ఏం చేసిండు, అరే కరెక్టే కదా ఈయన చెప్పింది, మళ్ళీ 20,000 పోతాయేమో అని చెప్పేసి అప్పుడు వాటిని ఈయనకి వడ్డీకి ఇచ్చిండు. వడ్డీకి ఇస్తే అప్పుడు వీడేం చేస్తున్నాడు, ప్రతి నెల వాడికి ఒక 20 రూపాయలు ఎంతో వడ్డీ అని 10 నెలలు అయ్యాక 200 ఎంతో వాడికి ఇస్తున్నాడు. అయితే ఈ పైసలు తీసుకెళ్ళి వీడు ఏం చేశాడంటే వీడికి కనపడకుండా వేరే ఊర్లో ఒక వ్యాపారం పెట్టుకున్నాడు. వీడు పెట్టుకుంటే వీడికి రోజుకి 500 వస్తుంది. ఆ 20,000తో పెట్టినటువంటి వ్యాపారంలో వీడికి రోజు 500, 1000 రూపాయలు అట్లా వస్తున్నాయి వీడికి ఇక్కడ ఈ 100 సంపాదించుకున్నాడు. అంటే వాడి పైసలతోటి వీడు వ్యాపారం చేస్తుండు, వాడికేమో అన్యాయం చేసిండు. అది ఎంత చూసారా, ఎంత మోసం ఉందో. అయితే ఇప్పుడు మన ఈ బీసీలుకి ఎవరికైతే మీకు ఎక్కువ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి బీసీ రిజర్వేషన్లని ఇప్పుడు నాయకులు చెబుతున్నారో దీంట్లో కూడా ఇదే పరిస్థితి. అంటే మీ ఓటు ఒక ఇలువైన ప్రదేశానికి పోనివ్వకుండా మీ ఓటుని ఒక దరిద్రంలోకి లాగడం గురించి ఇటువంటి సెక్షన్లన్నీ పెట్టి మిమ్మల్ని పాడు చేయడానికే వాళ్ళు చూస్తున్న ప్రయత్నం. అంతే తప్పితే దాంట్లో ఏమీ లేదు. మీ ఓటుని పాడు చేసుకోకండి. మన దేశాన్ని రక్షించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి వేయండి. మీకు రిజర్వేషన్లు పెంచిన ఉద్యోగాలు లేవు కదా. అక్కడ 1,00,000 ఉద్యోగాలకే వీళ్ళు ఒక 10 లక్షల మంది ఉన్నారు. ఎక్కడ తెచ్చిస్తారు వాళ్ళు? 5వ తరగతి చదివిన వాడికి కూడా ఉద్యోగం ఉండేది పూర్వకాలంలో. ఎందుకనంటే ఉద్యోగాలు ఎక్కువ ఉండి చదువుకునే వాళ్ళు తక్కువ ఉండేవారు. ఇప్పుడు డిగ్రీ చదివినోడికి ఉద్యోగం లేదు, ఎంఏ చదివినోడికి ఉద్యోగం లేదు. అంటే ఈ మాత్రం కూడా మీరు తెలుసుకోకపోతే ఎట్లా? ఒక జత బట్టలు కుడితే 1000 రూపాయలు, ఒక బట్టల జతకి 1000 రూపాయలు, ఒక కటింగ్ చేస్తే 150 నుంచి ఒక 500 దాకా ఉంది. అది ఇంకా ఎక్కువ ఉందేమో నాకు తెలియదు. కానీ ఇలా పనులు బయట బోళ్ళని పనులు ఉన్నాయి. మీరు ఉద్యోగం కోసం ఎందుకు అఘోరిస్తున్నారు? మీరు చక్కగా మీరే ఒక షాపు పెట్టుకోవచ్చు, ఆ షాపు తర్వాత 2వ షాపు పెట్టుకోవచ్చు, మీరే 10 మందికి పని ఇవ్వచ్చు. దాన్ని ఆలోచన చేసి మన దేశాన్ని, మన భవిష్యత్తు, మన పిల్లల్ని, మన మనవల్ని రక్షించే ప్రయత్నం చేయండి. మీ ఓటును మాత్రం ఒక మంచి దాంట్లో వేయండి. జై హింద్. లోకా సమస్త సుఖినో భవంతు.